చాలా అదృష్టం. ఇది కాకుండా చరిత్ర ఏమిటంటే, నాకు తెలుసుగా కాకినాడలో 35 సంవత్సరాలు రాజకీయం చూస్తున్నాను. 2 కొత్త మసీదులు కట్టుకున్నాం. ఒకటి పోలీస్ క్వార్టర్స్లో, అంటే ఎస్పీ గారి ఆఫీస్ ఉన్న పోలీస్ క్వార్టర్లో కొత్త మసీదు, పర్లోపేటలో ఒక కొత్త మసీదు కట్టుకున్నాం. 2 మసీదులు కొత్త ప్రభుత్వ స్థలాల్లో, అంటే ప్రైవేట్ మసీదులు వచ్చింది 4-5, రేసిరిపేటలో కానీ శేషప్పగల్లిలో కానీ ఇలా ప్రైవేట్ స్థలాల్లో ప్రైవేట్ మసీదులు వచ్చినాయి. మనం చేసిన కృషి ఏంటంటే, ప్రభుత్వ స్థలంలో మసీదులు కట్టడం అంటే చిన్న విషయం కాదు. 2 మసీదులు కట్టగలిగాం, పెద్దల సహకారంతో మసీదులు పూర్తి చేసాం. ఇది ఒక అదృష్టం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ పని చేయగలిగానంటే అది అదృష్టంగా భావిస్తాను. మళ్ళా అల్లా దేవల్ల మన మంచి రోజు రావాలి, మన ముస్లిం సొసైటీ డెవలప్ అవ్వాలి. ఈరోజు ఇప్పుడే మన మసీదు చూసి వచ్చాము, చాలా ఆనందం వేస్తుంది. అందులో మా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ₹1 లేదు. కానీ మీ సొంత నిధులతో పాటు ఈ యొక్క షాదీఖానా డబ్బులు 15 లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టామంటే నిజంగా మేము కోరుకున్నది అదే. ఏదైతే షాదీఖానాలో వచ్చిన ఇన్కమ్ కానీ డబ్బులు కానీ ఉంటాయో అవన్నీ రంజాన్ మాసంలో బాగా చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా డబ్బులు ఉంటే మసీదు డెవలప్ చేసుకోవాలనే ఈ షాదీఖానా డెవలప్ చేస్తాం. దాని ప్రతిఫలాలే ఈరోజు ఎంతో అందంగా మసీదు వచ్చింది. దీనికి మీ పెద్దలందరూ అభినందించాలి. ఇక్కడ జయరామపేటలో ఒక గొప్పతనం ఏంటంటే, పార్టీలకు అతీతంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరు వచ్చినా కూడా ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్కి, షాదీఖానా డెవలప్మెంట్కి, అదేవిధంగా మసీద్ డెవలప్మెంట్ చాలా కృషి చేస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసింది కబర్స్థాన్. మనం పుట్టినప్పుడు ఎక్కడ పుడతామో తెలియదు. ఇంట్లో పుడతాం, హాస్పిటల్లో పుడతాం, లేకపోతే మన అమ్మగారు ట్రైన్లో వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎక్కడ పుడతామో మనకు తెలియదు. కానీ మనం చనిపోయినది ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. మనం చనిపోయిన తర్వాత ఈ కబర్స్థాన్కి వెళ్తామని మనకు తెలుసు. ఆ కబర్స్థానాన్ని బాగుండాలని ఒక పార్కు లాగా, చాలా సుందరంగా ఉండేలాగా కాకినాడలో ఉన్న ముస్లిం కబర్స్థాన్, సామత్ నగర్లో కానీ, ఇక్కడ జగన్నాథపురంలో ఉన్న కబర్స్థాన్ కానీ, ఇక్కడ మేకల కబేరాలో ఉన్న కబర్స్థాన్ కానీ, సత్యనగర్లో కబర్స్థాన్ కూడా డెవలప్ చేస్తాం. సో ఇవన్నీ కూడా కబర్స్థాన్లు ఎవరైతే మనం చనిపోయే ప్రాంతాలకి వెళ్తామో అవన్నీ బాగుండాలని కబర్స్థాన్ కూడా డెవలప్ చేసుకోగలిగాం. ఇదంతా మీరందరూ అదృష్టమే. మీరందరూ కూడా ఏకతాటిగా ఉండి మీరిచ్చిన అదృష్టం